2025 హాల్ టికెట్లు విడుదల. డౌన్లోడ్ లింక్ ఇదే. రాత పరీక్షలు ఎప్పటి నుంచంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు తాజాగా విడుదలయ్యాయి. టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో లాగిన్ వివరాలు నమోదు చేసి టెట్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక టెట్ రాత పరీక్షలు డిసెంబర్ 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు తాజాగా విడుదలయ్యాయి. టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో లాగిన్ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక టెట్ రాత పరీక్షలు డిసెంబర్ 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి. ఆయా తేదీల్లో రోజుకు 2 విడతల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొదటి షిఫ్ట్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నట్లు టెట్ కన్వీనర్ ఎన్వి కృష్ణారెడ్డి తెలిపారు. కాగా టెట్ కు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. రాత పరీక్షల అనంతరం షెడ్యూల్ ప్రకారం ప్రాథమిక కీ 2026 జనవరి 2న విడుదల చేస్తారు. ఇక ఫైనల్ కి జనవరి 13న వెల్లడించి తుది ఫలితాలు జనవరి 19న విడుదల చేయనున్నారు. ఇక వచ్చే ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 16,000కు పైగా పోస్టులు భర్తీ చేసింది. అయితే ఇందులో మిగిలిన పోస్టులతో పాటు కొత్తగా ఏర్పడే ఖాళీలతో 2,000 పోస్టులతో కొత్త డిఎస్సి ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో టెట్ కు మరోమారు నిరుద్యోగులు తమ వేటేజీ మార్కులు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు. తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పారు. త్వరలో 40,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు హుస్నాబాద్ సభలో ప్రకటించారు. 2023 డిసెంబర్ 3న 10 ఏళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని, శ్రీకాంతాచారి బలిదానం ఇదే రోజు జరిగిందని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో ఇప్పటికే 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఒక ప్రత్యేకత ఉన్నది. డిసెంబర్ 3, 2023 నాడు ప్రజా పాలనను మీరందరూ తీసుకురావడం జరిగింది. అదే కాదు, డిసెంబర్ 3కి ఇంకొక ప్రత్యేకత ఉంది. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఉవ్వెత్తున ఊపిరులూది ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన శ్రీకాంతాచారి వర్ధంతి కూడా ఈ డిసెంబర్ 3 తారీఖు నాడే. అందుకే శ్రీకాంతాచారి స్ఫూర్తితో నేను మరణించినా సరే, నా కుటుంబం నష్టపోయినా సరే, నా కుటుంబం కష్టపడ్డా సరే, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, వాళ్ళ జీవితాలలో వెలుగులు నిండాలి అని ఆనాడు శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక గొప్ప స్ఫూర్తినిచ్చారు. త్వరలో మరో 40,000 ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం రేవంత్ ఈ సందర్భంగా తెలిపారు. 2.5 ఏళ్ల పాలనలో మొత్తం 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఒక 40,000 ఉద్యోగాల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. తొందరలోనే ఇంకా 40,000 ఉద్యోగాలు ఇచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల 1,00,000 ఉద్యోగ ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఈనాడు మనం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నాం.